మరొకసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశారు. ఇద్దరు కలిసి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు కూడా చేశారు. తాము ఇద్దరం ఒకటే అని చెప్పే ప్రయత్నం. ఇద్దరు కలిశారు అంటే పొత్తుల గురించో సీట్ల గురించో లేదంటే రేపు 2024 ఎన్నికలకు సంబంధించి కూటమి ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఇవి చెప్తారనుకుంటే అవేం లేదు. కంప్లీట్గా దొంగ ఓట్లు, నకిలీ ఓట్లు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి అని కోరుకుంటున్నామని చెప్పడం పవన్ కళ్యాణ్ గారు. అదే విషయాన్ని అక్కడ ఫిర్యాదు చేయడం లేదంటే దాని మీద ప్రస్తావించడం. అసలు ఎటువంటి సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు? చంద్రబాబు పవన్ ఇద్దరు తేల్చేస్తున్నారా? రేపొద్దున ఏం జరిగినా అది ఓటర్లు తప్పిదమనో లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటున్నారు దానివల్ల ఆ తప్పిదం వల్లే ఓడిపోయామని చెప్పే ప్రయత్నం ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నారా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా వీళ్ళు కంప్లైంట్ చేసింది మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి చెప్పారేమో సచివాలయ సిబ్బంది కంప్లీట్గా ఎన్నికలకు దూరంగా ఉండాలి. బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరు ఉంటారో ఒకప్పుడు టీచర్లు పెట్టేవాళ్ళు, వాస్తవాన్ని నిజమే టీచర్లు పెట్టేవాళ్ళు, ఇప్పుడు పక్కన పెట్టేస్తున్నారన్నా లేదంటే సచివాలయ సిబ్బందికి ఆ బాధ్యతలు చెప్తే ఎన్నికలు ఈయన అన్నట్టు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగవనా? అంటే ప్రాక్టికల్గా ఏంటంటే మనం పోలింగ్ బూత్ లెవెల్ కమిటీలో ప్రాక్టికల్గా ఎవరిని పెట్టాలా? ఆ ఏరియా గురించి తెలిసిన వాళ్ళని పెట్టాలి. అవును. ఇదివరకు టీచర్లు ఎందుకు పెట్టేవాళ్ళు? ఆ ఏరియా గురించి తెలిసిన వాళ్ళని పెట్టేవాళ్ళు. అంటే అక్కడ వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతారు అన్నట్టు. అంతే. తర్వాత కాలంలో ఏమైంది, ఆ ఏరియా వాళ్ళు తెలిసేటప్పటికి ఆ టీచర్లను మేనేజ్ చేసుకుని దొంగోట్లు వేసుకుంటున్నారు, లేదా అక్కడ భయపెట్టి చేసుకుంటున్నారు. కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ఏరియా టీచర్లు ఇంకో ఏరియాకి వేస్తారు, ఆ ఏరియాకి ఇయ్యరు. దాంతో మార్పు జరిగింది. తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎవరొచ్చినా ప్రభుత్వ ఉద్యోగే, ప్రభుత్వం కోసమే పని చేస్తాడు అనుకుంటే కనుక తెలుగుదేశం ఒక్కటే గెలవాలి లేదా కాంగ్రెస్ ఒక్కటే గెలవాలి. వాళ్ళల్లో ఇంటర్నల్ ఫీలింగ్స్ అంటారా, ఎవడి ఫీలింగ్ ఆడుకుంటానే ఉంటుంది. తెలుగుదేశాన్ని అభిమానించే ఉద్యోగి ఉంటాడు, లేకపోతే వైసీపీని అభిమానించే ఉద్యోగి ఉంటాడు. వీళ్ళ భయం ఒకటి దాచేస్తున్నటువంటి నిజం ఏంటంటే ఒక మానసికమైనటువంటి ఆట ఆడారు గత కొన్ని సంవత్సరాల నుండి. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పత్రికల ద్వారా లేకపోతే ఉద్యోగ సంఘాల్లో వీళ్ళకున్నటువంటి పలుకుబడి ద్వారా అశోక్ బాబు వీళ్ళ టీం స్ట్రాంగ్ ఉంది. అంటే సుదీర్ఘకాలం నుంచి ఆ పార్టీ అధికారంలో ఉండటం, రాష్ట్ర విభజన అవ్వగానే అధికారంలోకి అదే రావటం, ఆ టైంలో ఉద్యోగ సంఘాలంతా కూడా వీళ్ళ వెంటే ఉండటం, దాని వలన వీళ్ళకి ఒక అడ్వాంటేజ్. ఒకప్పుడు అది డిసడ్వాంటేజ్. ఉద్యోగ సంఘాలతో వీళ్ళకి ఎగనిస్ట్ ఉండేది. అశోక్ బాబు తర్వాత ఉద్యోగ సంఘాలతో ర్యాపో మెయింటైన్ అయింది. దాని ద్వారా గతంలో ఉన్నటువంటి ర్యాపోకి ఇప్పుడు వచ్చిన సమస్య ఏమైపోయిందంటే అంతా కూడా తమకు అనుకూలంగా నడుస్తుంది అనుకున్నారు. మరి అంతా ఉద్యోగులందరికీ సారి చంద్రబాబు మరి ఫేవర్ బ్యాచ్నే కదా, మరి ఎట్లా ఓడిపోయింది? అంతే కదా. అంటే ఉద్యోగి ఉద్యమాలతోనూ వీటితోనూ ఇప్పుడేంటి ఈ 4.5 ఏళ్ళ నుంచి జగన్కి వ్యతిరేకంగా ఉద్యోగులందరినీ రెచ్చగొడుతూ వచ్చారు. దీంట్లో అట్లాగా టీచర్లని అదని వాళ్ళందరూ రెచ్చిపోయారు. కాబట్టి వాళ్ళందరూ రేపు పొద్దున మనకు ఓటేసినా ఈకపోయినా జగన్కి ఓటేనియరు. జగన్కి ఓటేనియకుండా అంటే వీళ్ళ దాన్ని ఏమంటారు, దింపుడు కళ్ళెమాస అంటారు. అదేంటి, కొంతమందినైనా దొంగ ఓట్లు మనతో ఏనిస్తారు, వాళ్ళ దొంగ ఓట్లు ఆపుతారు. పోల్ మేనేజ్మెంట్ మనకి చేసి పెడతారు, వాళ్ళకి చెయ్యరు. ఇది ఉద్యోగులతో మన ఉద్యోగ సంఘాల నాయకుడు అశోక్ బాబు ద్వారా ర్యాపో మెయింటైన్ చేసుకుందాం, ఇంటర్నల్గా అది చేసుకోవచ్చు. అదే సచివాలయ ఉద్యోగులు కానీ లేకపోతే మహిళా పోలీసులు కానీ ఇట్లాంటి బ్యాచ్ వచ్చారు అంటే వీళ్ళందరూ కొత్తగా జగన్ వచ్చాక ఎన్నికయ్యారు. మొట్టమొదట ఎగ్జామ్ అసలు ఆ విధానాన్ని ప్రవేశపెట్టిందే జగను. వాళ్ళకి పరీక్షలు రాసి ఉద్యోగాలు సెటిల్ అయ్యారు. వాళ్ళని అప్పుడు వీళ్ళు చాలా వెటకారాలు ఆడారు. 15,000 రూపాయలు అంటే అడుక్కు తినే 15,000 అంటే అడుక్కు తినే ఉద్యోగాలు ఏంటో అర్థం కాలేదు. ఆ స్థాయిలో వాళ్ళని రెచ్చగొట్టారు. చాలా అంటే వాళ్ళని అవమానించారు, దారుణంగా అవమానించారు. మీకు పర్మనెంట్లు అయ్యేది లేదు, చచ్చేది లేదు, ఇవన్నీ నాటకాలు జగను అది ఇది అని చెప్పుకొచ్చారు. తీరా చూస్తే వాళ్ళకి పర్మనెంట్ అవ్వడం, ఇవాళ అందరూ కూడా పేస్ కేసు తీసుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు వాళ్ళని అవమానించింది, వాళ్ళని వెటకారం చేసింది, వాళ్ళని దారుణమైనటువంటి హ్యూమిలియేషన్కి గురి చేసినటువంటి విషయం వాళ్ళకి గుర్తుండిపోయి రేపు పొద్దున వాళ్ళు బిఎల్ఓలుగా ఉంటే ఇప్పుడు టీచర్ల ద్వారా తాము సాధించాలనుకున్న జగన్ సాధిస్తాడు అన్నట్టు. వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులే కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ఏ రోజు ప్రతిపక్షం చూడలేదు. జగన్ ఉద్యోగుల్లాగే లేదంటే పార్టీ కార్యకర్తల్లాగే చూసారు. అది కాబట్టి వాళ్ళు అలా ఫీల్ అయిపోయి మనకి ఎక్కడ దెబ్బ కొడతారో అని చెప్పేసి వాళ్ళని తీసి. కానీ ఇక్కడ విధులు వేరు కదా సార్. ఇప్పుడు ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగులైనా టీచర్లు అనేది వాళ్ళ వృత్తి వేరు, సచివాలయ సిబ్బంది కంప్లీట్ గా ఇప్పుడు ఒక్కొక్క వార్డు సచివాలయం ఉన్నాయి కాబట్టి ఆ పరిధిలో మొత్తం ఎవరేంటి అనేది కంప్లీట్ నాడి తెలిసిన వాళ్ళు నిజంగా బిఎల్ఓలుగా పెట్టడం కరెక్టేనా?
వాళ్ళనే పెట్టకపోతే ఇంకెవరిని పెడతారు? ఏమీ టీచర్లకి వెళ్తే కంప్లీట్ చేస్తే కంపారిజన్ అంత అవగాహన ఉండదు కదా టీచర్లకి. టీచర్లకి ఇది అవగాహన ఉండదు. అయితే గతంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చున్నారు టీచర్లకి. అంటే టీచర్ల సెగ్మెంట్ లో ఏంటంటే సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వాలకి సంబంధించి ఎన్నికలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇతర విభాగాల వాళ్ళని తీయడం కష్టమైంది. ఎందుకంటే ఒక రెవెన్యూ ఆర్ఐఓ, ఒక విఏఓనో, ఒక విఆర్ఓనో, ఒక ఎంఆర్ఓనో వాళ్ళతో పని చేయించాలంటే మొత్తం ప్రభుత్వ యాక్టివిటీ స్తంభించిపోతుంది గ్రౌండ్ లెవెల్. కాబట్టి వాళ్ళని కాకుండా ఏడాదిలో దాదాపు 3-4 నెలల సెలవులు ఉండే విభాగం ఎవరు? టీచర్. వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ ఇచ్చినట్టు ఉంటది. ప్లస్ వాళ్ళు కొంత అబ్జార్బ్ చేసుకోగలరు, తొందరగా గ్రహించగలరు. టీచర్ అంటే వాళ్ళు పాఠాలే చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే ఎడ్యుకేటెడ్ కదా, వాళ్ళకి చెప్తే గనక జరుగుతుంది. ప్లస్ అందరికి నీతులు చెప్పేవాళ్ళు కాబట్టి ఉపాధ్యాయులు వాళ్ళు నీతివంతంగా ఉంటారు, నిజాయితీగా చేస్తారంతో వాళ్ళకి చేస్తూ వచ్చేవాళ్ళు. అయితే కాలక్రమంలో ఇప్పుడు టీచింగ్ ఫ్యాకల్టీలో మార్పులు వచ్చేసినాయి, స్వార్థము పెరిగింది, ఆలోచన పెరిగింది, ఇవన్నీ కూడా. కాబట్టి ఇవాళ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగి, సచివాలయ ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగి. ఓ రకంగా చెప్పాలంటే ఎలక్షన్స్ సంబంధించినటువంటి ఇష్యూలో ఇప్పుడు సచివాలయ ఉద్యోగి కరెక్ట్. ఇదివరకు లేరు, ఇదివరకు అలాంటి ఉద్యోగులు ఉండేవాళ్ళు కాదు మనకి. అందువల్ల ఎన్యూమరేషన్ లాంటి విషయాల్లో టీచర్లనే పెట్టేవాళ్ళు. హోమ్ టు హోమ్ సెర్చ్కి టీచర్లకి ఏంటంటే వాళ్ళ పిల్లలు ఆ ఏరియాలో చదువుతుంటారు కాబట్టి, లేదంటే అసలు టీచర్ గారు అయితే వెళ్ళామ్మా నేను టీచర్ నమ్మా ఇట్లాగా వచ్చానమ్మా అంటే కొంచెం గౌరవిస్తారు కదా అన్నట్టు టీచర్లను పెట్టేవాళ్ళు. వాస్తవంగా నిజంగా నాకు ఊహ తెలిసినంత పట్టించి టీచర్లు వెళ్ళి వెరిఫై చేసి వచ్చినాయి నాకు తెలిసి ఏం లేదు. ఆ ఏరియాలో కూర్చుంటారు, 4-5 మాట్లాడతారు, కిక్కులు పెట్టేసేస్తారు. కానీ టీచర్లకి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండడం, వాళ్ళకి ఆల్రెడీ రకరకాల ఉద్యమాలు చేశారు, ఇప్పటికీ కూడా ఉద్యోగులు అంటే కాస్తంత వ్యతిరేకత ప్రభుత్వం మీద టీచర్లకి ఇంకా ఎక్కువ ఉంది. అదొక కారణం అని అనుకోవచ్చా? వాళ్ళని పక్కన పెట్టి ఆల్ ప్లేస్ లో సచివాలయ సిబ్బందిని పెట్టడం? ఖచ్చితంగా వాళ్ళనే పెట్టించాలన్నటువంటి దాంట్లోనూ అదే ఉద్దేశం. అవును, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళని ఆపించాలన్న ఉద్దేశం వెనకాల అదే ఉంది. అంటే వాళ్ళని పెడితే ఒక భయం వైసీపీలో, వాళ్ళ వల్ల ఏమన్నా నష్టం జరుగుతుందేమో అంటే. దీంట్లో చిన్న లాజిక్ ఉంది. హైకోర్టులకు వెళ్ళారు గతంలో టీచర్లకి ఇట్లాగా విధులేంటి అన్నట్టు. అప్పుడు హైకోర్టు మీరు ఆల్టర్నేటివ్ వాళ్ళకి వాళ్ళ పని వాళ్ళని చేసుకుని అని అడిగింది. అప్పుడు మేము నెక్స్ట్ ప్రత్యామ్నాయం చేస్తామండి అన్నారు. ఇప్పుడు కోర్టు దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు, టీచర్లనే పెట్టాలని. అప్పుడు టీచర్లు పాఠాలు చెప్పడం మానేసి ఇదేంటని ఇంత ముందు అడిగింది. అప్పుడు కోర్టు ఏమంటుందో మరి చూడాలి. అదే సెలవులు అనేవి ఉంది ఇప్పుడు, దాంట్లో కూడా చేసుకోవాలి కదా పని, పరీక్షలు దిద్దే టైం అది ఒరిజినల్ చెప్పాలంటే ఆ టైంలో. ఇంకోటి అంటే ఇన్నాళ్ళు టీచర్లే చేసేవారు కదా. అవును, ఇన్ని ఎలక్షన్స్ ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ వచ్చింది కదా. ఇదివరకంటే సచివాలయ ఉద్యోగులు లేరు, అయితే పంచాయతీ ఉద్యోగులు ఇంత సంఖ్యలో ఉండరు, మున్సిపాలిటీలు పంచాయతీలు ఉద్యోగులు ఇంత సంఖ్యలో ఉండరు, ప్లస్ వాళ్ళ గ్రౌండ్ పని వేరు. ఇప్పుడు అలాంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వేరే ఏంటి అన్నటువంటి. ఇక్కడ వీళ్ళు వస్తే గనక జగన్ తీసుకొచ్చాడు కాబట్టి ఈ దఫా జగన్కే ఫేవర్ చేసి పెడతారు అన్నటువంటి వీళ్ళ భయం. టీచర్లను ఆల్రెడీ మనం రెచ్చగొట్టాం కాబట్టి, కమ్యూనిస్టులు కూడా మనతో ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా రెచ్చగొట్టాం కాబట్టి టీచర్లు అందరూ కూడా అందులో ఇప్పుడు కరెక్ట్గా డ్యూటీ చేయమంటున్నారు, తంబేయమంటున్నారు, ఫోటో తీసి పెట్టమంటున్నారు, యాప్లు చేయమంటున్నారు. ఇవన్నీ మేమెందుకు చేయాలనేటువంటి ఆలోచన వాళ్ళని రెచ్చగొట్టాం కాబట్టి వాళ్ళు మనకి ఫేవర్గా పనిచేసి పెడతారని తెలుగుదేశం ఆలోచన. సచివాలయ సిబ్బంది అంటే వాలంటీర్లు కూడా సచివాలయ సిబ్బందిలో ఒక భాగమేనా? అంటే పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన పాయింట్ రాజ్యాంగ విరుద్ధం వాళ్ళ నియామకం అనేది, అటువంటి వాళ్ళని ఎన్నికల్లో ఎలాగ కంటిన్యూ చేస్తారు? అసలు ఎవరు చేశారనేది ఆయనే చెప్పాలి. బేసిక్గా ముందు ఆయనకి జగన్ మీద ఎంత వ్యతిరేకత ఉందో వాలంటీర్ల మీద అంత వ్యతిరేకత ఉంది. అవును, అదేంటి అంటే ఎవరో ఈయనకి మామూలుగా పుస్తకాలు ఎక్కువ చదువుతుంటారు కాబట్టి ఆ చదివేటప్పుడు ఆ నాలెడ్జ్ ఎక్కువ అయిపోతుంటుంది కాబట్టి ఆ నాలెడ్జ్లో భాగంగా వాలంటీర్లు చాలా ప్రమాదకరం అండి అని ఎవరో చెప్పారు. ఆ పుస్తకంలో చదివేదంతా వాస్తవం కాదు. ఇప్పుడు మన దగ్గర టిప్పు సుల్తాన్ గొప్ప దేవుడు అని రాసిన పుస్తకాలు, లేకపోతే బాబర్ ఈ దేశానికి అద్భుతమైన సేవలు అందించాడు, ఖిల్జీ ఈ దేశానికి మంచి చేసి పెట్టాడు, లేకపోతే ఆడెవడో రాజుగారికి 10 మంది పెళ్ళాలని ఇక్కడ చేసుకుంటే ఇండియాలో దోచుకొచ్చి చేసుకుంటే అందులో ఎత్తుకుపోయి చేసుకుంటే అందులో ఒక అమ్మాయికి ఇంట్లో తన పటం పెట్టుకోవడానికి, దేవుడు పటం పెట్టుకోవడానికి ఒప్పుకున్నాడని రాశారు. కాబట్టి పుస్తకాలు అనేటువంటిది ఒక భావనని వ్యక్తం చేస్తుంది. ఈయన పుస్తకాల భావనలోనే ఉండిపోయారు. వాలంటీర్ అంటే రాక్షసుడు. ఒకసారి జనం దగ్గరికి వెళ్ళి మాట్లాడు, వాలంటీర్ రాక్షసుడు కాదు, ఒకరోజు నువ్వు ఒక ఫీలింగ్ అయిపోయావు. అది కూడా చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి ఈయన సైకలాజికల్గా హెప్నటైజం చేసినట్టు అయిపోయాడు. ఇక అప్పటి నుంచి వాలంటీర్ని ఒక తన సినిమాల్లో విలన్ని చూసినట్టు చూస్తున్నారు. ఒరిజినల్ వాలంటీర్ పని
ఎక్కడో ఎవడో ఒక ఏదో పని చేస్తాడు. దానికి మొత్తం వాలంటీర్లు అంటే సినిమా రంగంలో ఎవడో ఒక ఏదో పని చేస్తాడు. మొత్తం సినిమా వాళ్ళందరూ అట్టంటి వాళ్ళు అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోం కదా. అట్లాగే ఇక్కడ వాలంటీర్ వ్యవస్థలో నాకు దాదాపు 2.5 లక్షల మంది పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇంటికి సేవను తీసుకెళ్తున్నటువంటి వాడు వాలంటీర్. ఆ వాలంటీర్ మీద ఎందుకు కక్ష అన్నటువంటి ఆయన ఆలోచించుకోవాలి. జగన్ మీద కక్ష ఎందుకంటే ఈ రోజు వరకు సమాధానం చెప్పాడు, అదే నాకే కక్ష లేదంటాడు. ఇప్పుడు వాలంటీర్ మీద కక్ష, జగన్ మీద కక్ష, వాలంటీర్ మీద కక్ష. ఎందుకంటే ఇవి రెండు కూడా చంద్రబాబు నాయుడు ఈయన మెదడులో నిక్షిప్తం చేసినటువంటి ఒక పాయిజన్. దాని మీద ఇప్పుడు ఇంకోటి, వాలంటీర్ వెళ్ళి నీకు పోలింగ్ బూత్లు ఎందుకు పనిచేస్తాడు? ఈజ్ నాట్ ఎంప్లాయ్, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు అక్కడ. దాంట్లో వీళ్ళు అనేది ఏంటంటే వాలంటీర్ పనిచేశాడు బిఎల్ఓతో వెంట పెట్టుకున్నాను. ఎస్, ఇప్పుడు ఆకాశంలో చూడుబడేసి మీ ఇంటి దగ్గరకు వచ్చేసి ఏమో నీ ఇంట్లో ఎవడెవడో ఉన్నాడు తీ అంటే ఊరుకుంటావేంటి? లేదు కదా. బిఎల్ఓ అనేటువంటి నియమితుడైనటువంటి వ్యక్తి లోకల్గా ఉన్న వాళ్ళ సహకారం తీసుకుంటాడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు. అక్కడ అబద్ధాలు చెప్పచ్చు కదా. వాలంటీర్ పక్కన ఉన్నాడు, హెల్ప్ చేశాడు ఖచ్చితంగా. ఇవాళ రోజున ఎందుకు వాళ్ళు చంద్రబాబు గారు మాట్లాడారు ఇందాక, అది అయిపోయాక ఏమైనా మాట్లాడారు? అమెరికాలో ఈ దేశంలో పుట్టారు, ఇక్కడ ఉద్యోగాలు రాక ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళు ఎక్కడ ఉంటే తప్పు ఏంటని, వాళ్ళు ఇక్కడ ఓటు ఉంటే తప్పు ఏంటి అనేడు గడికి. మరి ఎన్ఆర్ఐ అని ఎందుకు అక్కడ ట్యాగ్? అంటే ఇంకోటి, ఈ దేశంలో అవకాశాలు లేక వెళ్ళారు. అంటే దూరంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓట్లేసే వెసులుబాటు కల్పించాలంటే ఎన్ఆర్ఐల గురించైనా వాళ్ళు చెప్పేది. పక్క రాష్ట్రాల్లో ఇప్పుడు డబుల్ ఓటింగ్ ఏదైనా సరే ఎట్లాగా ఎలా చేస్తారు? ఏం చెప్తున్నది ఏంటంటే మొన్నటి వరకు ఉంది కదా సార్, అది మొన్నటి వరకు ఏం చేయరు కదా. రెండో చోట ఓటు ఉండకూడదు, ఆ రాష్ట్రంలో ఓటు తీసుకోకుండా ఉంటే లెక్కలోకి వస్తుంది. ఇంకోటి ఏంటంటే చూసి చూడనట్టు పోతున్నారు కాబట్టి నడుస్తుంది. ఉండకూడదు అసలు. రెండవది, ఇంకొక చోట ఓటు హక్కుని వినియోగించుకుంటూ మళ్ళీ ఇక్కడ వాడుతున్నారు. ఇప్పుడు తెలంగాణలో నేను ఓటేసినోడు వచ్చి మళ్ళీ రేపు ఆంధ్రాలో వేస్తానంటే అది ఎట్లాగా ఎతికలు అవుతుంది? ఎతికలు ఇంకోటి చట్టబద్ధంగా కూడా అయితే అవకాశం ఉంది. ఎందుకు? 3 నెలల క్రితం కదా అక్కడ ఎన్నికలు జరిగింది కాబట్టి ఇక్కడ పెట్టేసేసుకోవచ్చు. అంటే దాంట్లో లీగల్ గా అయితే తప్పట్లేదు చట్టం. కాబట్టి దాన్ని అడ్డు పెట్టేసుకుని మనం ఇట్లా చేసుకునేటట్టయితే రాష్ట్రానికి సంబంధించిన రాజకీయం ఏమవుతుంది? బయట ఉన్నోడు ఈ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాడు. అంటే వీళ్ళు ఒక 30 అదే అనేది ఇక్కడ పౌరుడు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోనియా గాంధీ ఇటలీలో పోటీ చేయిస్తారా అండి? కానీ ఇటలీ పౌరురాలు ఆమె. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దేశ పౌరురాలేదు, ఇక్కడ ఓటు హక్కు ఉంది. మరి ఇప్పుడు ఇటలీలో పోటీ చేయమన్నామండి, ఆవిడ అక్కడే పుట్టిందిగా, ఆవిడ పోటీ చేయడానికి అర్హత ఇవ్వమనండి. లేదు, ఇప్పుడు తీసుకొచ్చి కేసీఆర్ని ఆంధ్రాలో పోటీ చేయమని చెప్పండి. ఆంధ్రాలో పోటీ చేయడానికి ఒప్పుకుంటారు వీళ్ళు? వీళ్ళు ఏమన్నారు? టీఆర్ఎస్ ఎట్ట పోటీ చేస్తే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం విభజించినటువంటిది, విభజనకి గట్టిగా మాట్లాడింది అని చెప్పారు. మరి టీఆర్ఎస్ఏ పోటీ చేయడానికి వీల్లేదు అన్నటువంటి వాళ్ళు వీళ్ళు ఏ కోణంలో నుంచి వెళ్తారు ప్రాక్టికల్ గా? అలా అనుకుంటే మరి మన తెలంగాణ ఎన్నికలు ఇక్కడ వాళ్ళు అందరూ అక్కడ ఓట్లు వేసారు. మరి నారా లోకేష్ గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఓట్లు ఇక్కడే ఉన్నాయి కదా, వేయలేదు. పవన్ కళ్యాణ్ కూడా మొన్న వేయలేదు, ఈసారి ఇక్కడికి మార్చేసుకున్నారు కదా, అందుకనే నాగబాబు కూడా ఈ ట్రిప్ వేయలేదని అనౌన్స్ కూడా చేశారు. వేయలేదు అంటే ఓన్లీ ఈ నాయకుల వరకు మార్చుకున్నట్టున్నారు. నాగబాబు గారు వేయలేదని చెప్పారు, మార్చుకున్నాను నేను, అక్కడ వేయలేదు అని చెప్పారు ఆయన కూడా. మిగిలిన ఇండస్ట్రీ అంతా వేసింది వాళ్ళకి అక్కడే, వాళ్ళకి ఇక్కడ ఏం లేదు, ఇక్కడికి వచ్చేయరుగా వాళ్ళు. వాళ్ళు ఇక్కడికి వచ్చేయరుగా ఓటు, అది బాధ్యతగానే ఉన్నారు. ఇక్కడ రాజకీయాల్లోకి వస్తే వాళ్ళు కూడా ఒకటి ఓటు ఖచ్చితంగా చూజ్ చేసుకో, నీ ఊర్లోనే చూజ్ చేసుకుంటా, యూ హ్యావ్ దట్ రైట్. అది నీ ఊళ్ళోనే చూజ్ చేసుకున్నప్పుడు నీ ఊర్లోనే ఉంచుకో. మళ్ళీ ఇక్కడ ఒక ఓటు ఉంచుకుంటాను, అక్కడ ఒక ఓటు ఉంచుకుంటానంటే ఇప్పుడు నాకు ఇదివరకు హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఓటు ఉండేది, తీసేయమని చెప్పి నేను అడిగా, అక్కడ ఎవడు తీయలేదు. ఈ ఎలక్షన్ లో మీకు దాదాపుగా మనం అంటుంటాం చూడండి, ఇన్ని ఓట్లు పడలేదు, ఇన్ని ఓట్లు పడలేదని. కనీసం 5 నుంచి 10% ఓట్లు అడ్రస్ మారిపోయి రెండో చోట కొత్త ఓటు వస్తే పాత తీరు ఎట్టాగే ఉండదు. ఇప్పుడు నాకు అక్కడ ఓటు ఉండేది హైదరాబాద్, మొన్న అక్కడి నుంచి నాకు ఫోన్ కూడా చేశారు, మీరు స్లిప్ ఇస్తున్నాము వచ్చి ఓటు వేసేయండి అని చెప్పేసి. స్లిప్ ఇచ్చేసేలే కానీ నేను ఇల్లు ఖాళీ చేసి చాలా రోజులు అయిపోయింది అని చెప్పి నేను ఓటుకి వెళ్ళలేదు. ఎందుకని నేను అక్కడ ఉన్నప్పుడు అక్కడే వేసా, ఆంధ్ర ఓటేలా. ఎందుకంటే అది కరెక్ట్ కాదు, మనం బాధ్యతగా ఉండాలి. మనం 10 మందికి చెప్పేటప్పుడు మనం నీతివంతంగా లేకపోతే ఎట్లాగా? నేను తెలంగాణలోనే ఉన్న టైంలో అక్కడ ఓటేవాడా నేను, అప్పుడు ఆంధ్ర ఓటు వేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఓటు ఇది, నేను ఇక్కడికి షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఓటే వేసాను తప్పించి అక్కడ ఓటు నేను ఇక్కడికి వచ్చాక మొన్న వేసింది కార్పొరేషన్ ఓట్లు వేసాను, అప్పుడు ఇక్కడదే వేసా. ఆంధ్ర అక్కడ తెలంగాణకు కూడా ఉంది హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్, వేయలే నేను. నిన్న మున్సిపల్ మేజర్ ఎలక్షన్స్ జరిగినాయి కదా మెయిన్, అప్పుడు కూడా నేను వేయలేదు. కరెక్ట్ కాదనిపించింది.
మామూలుగా ఎన్నికల కమిషన్ ఇటువంటి ప్రక్రియ ప్రతి ఎన్నికలకు ముందు చేస్తుంది, ఇప్పుడు కొత్తగా చేస్తుంది. కానీ టీడీపీ కానీ ఇప్పుడు జనసేన కూడా కలిసింది కాబట్టి ఎందుకు ఈ అంశాన్ని వీళ్ళిద్దరూ అంత హైలైట్ చేస్తున్నారు? రేపొద్దున గెలుపు ఓటములు అనేవి ఒకవేళ పొరపాటును ఓడినా ఏం జరిగినా నకిలీ ఓట్ల వల్లే మేము ఓడిపోయాం, కావాలనే ఈ రకంగా కుట్ర చేసి ఓడించారు, ఈ మెసేజ్ అన్న ముందు నుంచే స్టార్ట్ చేస్తున్నారా? అంటే ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశం పార్టీ ఒక అవసరమైన టాపిక్ కంటే కూడా అనవసరమైన టాపిక్స్ ఎక్కువ టేకప్ చేస్తుంటారు. ఓట్లు ఏదో జరిగిపోతుంది, వాడు దొంగ ఓట్లు వేసాడు. అసలు పాయింట్ ఏంటంటే జగన్ పెట్టినటువంటి ఒక పెద్ద ఎర్తు వీళ్ళని వణికిస్తుంది. దాన్ని అసలు నిజం చెప్పలేక ఇప్పుడు నిజాలు ఒక్కోటి ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళే చెప్పింది ఏంటి, అక్కడ ఉన్నారు మనుషులు, ఇక్కడ ఓట్లు అన్నట్టు, ఎందుకు వేయకూడదు అన్నట్టు. ఎన్నికల సంఘానికి ఆ మొక్క చెప్పు, వాడు 10 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటాడండి, 20 ఏళ్ళ నుంచి ఓటు మాత్రం ఇక్కడికి వచ్చేస్తాడు. కానీ దాదాపు 5,69,000 ఎంతో నకిలీ ఓట్లు తీసేశారు. అసలు 20 లక్షల ఓట్లు ఉంటాయండి, 20 నుంచి 30 లక్షల ఓట్లు ఉంటాయి. ఏది ఇక్కడ అమ్మ నాన్నలు ఉంటారు, ఆస్తి ఉంటది, మనుషులు కర్ణాటకలోనో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, విదేశాల్లో వాళ్ళు 30 నుంచి 40 లక్షల ఓట్లు ఉంటాయి. ఈ ఓట్లన్నీ కూడా మేనేజ్మెంట్ మీద ఆధారపడి ఉంటాయి. ఒకటి అయితే దొంగ ఓటే ఇచ్చడం, లేదంటే కనుక వాళ్ళని పిలిపించేయించుకోవడం. ఒకప్పుడు దొంగ ఓట్లు పడేవి, ఇప్పుడు దొంగ ఓట్లకు కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ అంటే సైక్లింగ్ అంటాం మనం, సైక్లింగ్లు జరిగాయి ఇది వరకు, సైక్లింగ్లు లేకపోతే బూత్ క్యాప్చరింగ్. ఇప్పుడు మరి ఈ లాస్ట్ 2 ఎలక్షన్స్లో చూస్తే లేదు, బూత్ క్యాప్చరింగ్లు మొన్నటిసారి కోడలు చేయబోతే కొట్టారు కదా, అట్లాంటి రోజులు ఉన్నాయి. ఇవాళ బూత్ క్యాప్చరింగ్లను సైక్లింగ్ని ఊరుకునే పరిస్థితుల్లో బ్యాలెట్ అంటే జరుగుద్దేమో, ఈవీఎం వచ్చిన తర్వాత కొంచెం తగ్గినట్టు కంట్రోల్. అందులో ఇంకోటి ఏంటంటే బ్యాలెట్ అయితే గుద్దు ఒక్కోటి ఓటు నొక్కేటప్పటికి టైం తినేస్తుంది. అందువలన బూత్ క్యాప్చరింగ్ ఎక్కువసేపు చేయడం కష్టం, అందువల్ల కొంత కంట్రోల్ ఉంది. అందుకని చివరికి సైక్లింగ్ అంటాం అనమాట. 100 మందిని పట్టుకొచ్చి ఇప్పుడు తిరుపతిలో చేయలే, అప్పుడు వైసీపీ వాళ్ళు ఇది పక్కన ఉన్నటువంటి లేకపోతే ఇతర నియోజకవర్గాల నుంచి తీసుకొచ్చి వాళ్ళకి ఓటర్ ఐడీలు ఇచ్చి అట్లాంటి వ్యవహారాలు ఇప్పుడు అది తెలుగుదేశానికి కొట్టిన పిండి. ఎందుకని వాళ్ళు సుదీర్ఘకాలంగా ఉన్నారు పార్టీ, వైసీపీ కొత్తగా వచ్చిన పార్టీ. వైసీపీలో సీనియర్లను చాలా మందిని పక్కన పెట్టేసి జూనియర్లకు ఎక్కువ మందికి ఇచ్చారు. వీళ్ళకి ఈ అవగాహన లేదు. పోల్ మేనేజ్మెంట్లో ఎక్కువగా సీనియర్లు మీకు అవుట్స్కట్స్, స్టేట్స్ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళే గెలుస్తూ ఉంటారు చూడండి ఎక్కువగా. ఎందుకంటే అదే కారణం. వాళ్ళు ఏం చేసేసారంటే అవతల ఉన్న రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళతో ఒక మనిషిని పెట్టేసుకుంటారు, ఒక 2-3 వాళ్ళ పని ఆ ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చేసి ఓటు హక్కులు ఇక్కడ ఇప్పించేస్తారు. ఇప్పించేసేసి ఆ కార్డులు అక్కడే పెట్టేసుకుంటారు, వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఎంతమంది, ఒకడు 500 మంది, ఒకడు 1000 మంది, ఒకడు 5000, అట్లా కొంతమంది బ్రోకర్లు ఉంటారు. వాళ్ళకి ఓటుకి 500 రూపాయలు ప్లస్ తిండి, ట్రాన్స్పోర్టేషన్ అరేంజ్ చేయడం. అది చేసిన వాడికి 25,000 ఒకప్పుడు ఉండేది, తర్వాత 50, ఇప్పుడు 1,00,000 రూపాయలు దాకా అయిపోయాయి. 5,000 ఓట్లు అంటే 1,00,000 రూపాయలు వాడికి ఇవ్వాలి, ప్లస్ ఓటుకి 500 రూపాయలు చొప్పున డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు 1000 రూపాయలు అవుతుందని తెలియదు. వాటి ద్వారా అంటే ఒరిజినల్ ఓట్లకి పార్టీ పరమైన సింబాలిక్ ఓటు ఒకటి, రెండవది ఈ దొంగ ఓట్ల వలన వచ్చేటువంటి 20-30 వేలే వాళ్ళకి గెలుపులకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు అది అందరికీ తెలిసిన నిజం. ఇది అవుట్స్కట్స్లో నేను చాలాసార్లు దాని మీద చిత్తూరులో ఉన్నప్పుడు, తిరుపతిలో ఉన్నప్పుడు నేను అవన్నీ తీసుకొచ్చాను. తర్వాత వైజాగ్లో ఉన్నప్పుడు శ్రీకాకుళం ఆ ఏరియాలో అవి కూడా హైలైట్ చేసి ఎంత కంట్రోల్ చేసినా అవి జరుగుతూనే ఉంటాయి, అది ఉంటుంది. ఇక ఇప్పుడు ఇది ఒకటి అడిషనల్ అనమాట. అంటే ఆధార్కి ఓటర్ ఐడి అనుసంధానం చేసిన ఇంకా నకిలీ ఓట్ల బెడద అనేది ఉంటుందా, దొంగ ఓట్లు బెడద అనేది చేయట్లేదు కదా అసలు. ఆధార్తో అది ఆప్షనల్ అన్నారు. నేనైతే అనుసంధానం చేశాను, చేయని వాళ్ళే బోల్డ్ అంత. అంటే ఇప్పుడు కొత్తగా ఓటు హక్కు ఎవరైనా పెట్టుకుంటే అది మ్యాండేటరీ పెట్టినట్టున్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో. కానీ పాత ఓట్లు సంగతి ఏంటి, అంటే కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయమా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉంటుందా? అట్లేం లేదు, పాతదైనా సరే ఆధార్ అనుసంధానం చేసుకోమని చెప్పారు, అది ఆప్షన్ చెప్పారు. కోర్టు ఏం చెప్పిందంటే అసలు చక్కగా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అందరూ కంపల్సరీగా చెయ్యాలంటే బ్యాంక్ అకౌంట్ ప్రతి ఒక్కరికి ఉండాలి అన్నట్టుగానే ఇది కూడా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాలి అన్నట్టుగానే ఇది కూడా పెట్టుంటే అయిపోయేది కదా. మరి అదేమి తలతెక్క ఇదో తెలియదు, వాటిట్లో వద్దన్నారు. అంటే దాన్ని ఆప్షనల్ అన్నారు. ఆప్షనల్ అనేటప్పటికి ఎవడు పెట్టట్లా. ప్రభుత్వం బలవంతంగా అందరికి ఆధార్ అనుసంధానం చేస్తే దొంగ ఓట్లు ఇప్పుడు వీళ్ళు చెప్పే మాటలన్నీ పైన మాటలే తప్పించి నిజాయితీతో కూడిన మాటలు కాదు. అది వద్దని పిటిషన్లు వేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా. ఎందుకంటే రాజకీయ నాయకులకు ఆధార్తో అనుసంధానం అయితే గనక ఇరుక్కుపోతారు. ఈ దొంగ ఓట్లది వర్కౌట్ కాదు. అందుకని ఒక్క రాజకీయ నాయకుడు ఇన్ని పిల్లులు వేస్తారు కదా, వీళ్ళు ఇన్ని రిట్ పిటిషన్లు వేస్తారు కదా, ఏమనండి ఆధార్తో ప్రతి ఒక్కరిది మస్ట్గా అనుసంధానం చేయాలని. ఈ పీక్ టైంలో ఒక పక్క
అధికార పక్షం ఈ లిస్టులు ఈ హడావుడి ఇందులో ఉంది. ఇటువంటి పీక్ టైంలో వీళ్ళ పొత్తు గురించో వీళ్ళ సీట్ల లెక్కల గురించో దీని గురించి అన్న మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతారేమో అనుకుంటే ఈ తరహా రాజకీయం లేదంటే ఎన్నికలు ఓట్లు ఈ హడావుడి ఇందులో పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇంక్లూడ్ చేయడం, చంద్రబాబు గారు రాజకీయంలో ఈయన కూడా యాడ్ అయ్యారా లేదంటే ఇద్దరు కలుపుకొని వెళ్తున్నారా ఏంటి కొత్త రాజకీయం? అదేం లేదు, చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏమైందంటే గుర్తింపు పొందిన పార్టీగా లేదు, ఇప్పుడు అన్రికగ్నైజ్డ్ పార్టీగా ఉంది, మొన్నటిసారి వదిలేసేసినటువంటి. అందుకని ఇప్పుడు డైరెక్ట్గా గుర్తింపు పొందిన పార్టీలనే పిలుస్తారు. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం మాత్రమే గుర్తింపు. మిగతా కమ్యూనిస్టులు, సిపిఐ, సిపిఎం, సిపిఐ కూడా రాదనుకుంటా, బీజేపీ వీటికి ఉంటాయి గుర్తింపు పొందిన పార్టీ, జాతి గుర్తింపు పొందిన పార్టీ. కాబట్టి వాళ్ళు వస్తారు, ఈయనకి రాదు. అయ్యో నీకు ఏం లేకపోయినా కూడా నేను నిన్ను తీసుకెళ్తున్నానే అని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన అలయన్స్లో భాగంగా మేము వస్తున్నాం, మా ఇద్దరిని అనుమతించాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు. సరే, అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడానికి ఏముందని ఎన్నికల సంఘం తీసుకుంది. దాన్నే ఇప్పుడు వైసీపీ వాళ్ళు అబ్జెక్ట్ చేసింది. అన్రికగ్నైజ్డ్ పార్టీని ఎట్లాగా అలయన్స్ పేరుతో ఎట్లా అలౌ చేస్తారు, అసలు అలయన్స్ అనేటువంటి దానికి ఎన్నికల సంఘానికి ఏంటి సంబంధం అంటూ వీళ్ళు మళ్ళీ ఎన్నికల సంఘాన్ని క్వశ్చన్ చేశారనమాట. అందుకని ఇద్దరు కలిసి వెళ్ళారు అంటే రాజకీయంగా కలియక అంతే. అవసరం కోసం పవన్ కళ్యాణ్ అవసరాన్ని తీర్చిన హీరోగా చంద్రబాబు నాయుడు చలామణిలోకి రావడం. రైట్, చూద్దాం. నిజంగా అన్ని నకిలీ ఓట్లు, దొంగ ఓట్ల వల్ల రేపొద్దున ఫలితాలు మారిపోతాయా, దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టడం వెనక అసలు రాజకీయం ఏంటి, ఏం జరగబోతుంది?